జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ అటవీ ప్రాంతంలో టాసర్ సిల్క్ ను ఉత్పత్తి చేసే పట్టు పురుగుల పెంపకం ఈ సంవత్సరం వాతావరణ మార్పుల వల్ల వైరస్ వ్యాప్తి చెంది పట్టు పురుగుల పంట దిగుబడి రాక చాలా నష్టపోయామని గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. పట్టు పరిశ్రమ శాఖ ద్వారా కిలో గుడ్లకు 8,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేశామని, దశలి పురుగులు చెట్లపై వదిలిపెట్టి కాయలు ఉత్పత్తి అయ్యే సమయానికి వాతావరణ మార్పుల కారణంగా పురుగులు చనిపోయాయని, పెట్టిన పెట్టుబడి కూడా ఈసారి వచ్చేలా లేదని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నా పేరు కోట పద్మండి. మేము పట్టు పురుగులు వాడతాము దశలి. అయితే మేము కంపెనీ వాళ్ళు మాకు గుడ్డు కిలోకు 8,000 రూపాయల చొప్పున ఇస్తారు. మేము వాటిని తెచ్చి చిన్న చిన్న బేసన్లలో పోసి చిన్న చిన్న మండలేసి 3 రోజులకు వెళ్తాయి, కొన్ని 2 రోజులకు వెళ్తాయి. తెచ్చినాక చిన్న చిన్న మండలేసి ఆ మండలు ఏం చేస్తాము, ఇటువంటి చెట్ల మీద ఎత్తాము. పెద్ద చెట్ల మీద ఎత్తే 2 నెలలు మేము వాటిని కాస్తే అవి పెద్ద పురుగులు అవుతాయి. ఆ పెద్ద పురుగులు ఏం చేస్తాయి, కొన్ని రోజులకు 2 నెలలు అయిందంటే గూడు కట్టుకుంటది. ఆ గూడు కట్టిన వాళ్ళు ఏం చేస్తామంటే మేము వీటిని కొండపోయి కంపెనీ వాళ్ళకు ఇస్తాము. కంపెనీ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వేలం పాట ఎత్తారు. వేలం పాటలా అక్కడ రేటు ఎంత పడితే వాళ్ళు అంత ఇత్తలు, 1 రూపాయి, 1.5 రూపాయి వాళ్ళు కలుపుతారు గవర్నమెంట్. ఇప్పుడు మాకు ఈ ఏడు పంట లేదు, ముసురు వల్ల, తుఫాను వల్ల మాకు పంట లేదు, పంట నష్టం అయింది. గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మాకు ఏదైనా సాయం చేయాలని నేను కోరుకుంటాను. కాలనీ రమేష్. మేము దశలి పంట ఒక 30 సంవత్సరాల సంది పడతాను. ఇంతవరకు అయితే మాకైతే ఏ న్యాయం చేయలేదు, ఏ ప్రభుత్వం ఏ న్యాయం చేయలేదు. మాకు 7 వర్షాల కారణంగా మూడంకారంగా పంట నష్టమైంది. ఏదైనా ప్రభుత్వం ఏదైనా మీలే సహాయకారం చేయాలి. మేము ఆఫీస్ కానుంచి గుడ్డు తెచ్చుకుంటాం, వాళ్ళు ఇత్తలు కిలోకి 8,000 రూపాయలు. అవి తెచ్చుకొని పట్టుకుంటే ఏటా ఇంతంత వండింది, కానీ 7 మాత్రం లాస్ అయింది. గుడ్డని చిన్న పిల్లలు ఒక డబ్బాలో పెట్టి అవి అరిచిన వల్లే మండలేసి వాటిని కొంటపోయి చెట్టుకు పెడతాం. అవి 4 పొరలు తీస్తాయి. పొరలు తీసిన తర్వాత కాయ పోసుకుంటాయి. 10 రోజులు మేసినాక తర్వాత ఆ కాయను కట్ చేసి కొంటపోయి ఆఫీస్ కాడ అప్పచెప్పుతాం. వాళ్ళు ఏలం పాట వాడతారు. గవర్నమెంట్ రేటు 3 రూపాయలు, వాళ్ళు రూపాయ ఆటాన పెంచుతారు. మాకు రేటు పెరగాలి, న్యాయం జరగాలి. ఈ సంవత్సరం ఎట్లున్నది? ఈ సంవత్సరం లాస్ ఉన్నది. ఎందుకు? ఈ మూడం వానలు చేయబట్టి లాస్ ఉన్నది. అది ఏం తుఫాను, అది వచ్చి లాస్ అయింది. అన్ని పిల్లలన్నీ నల్లబడిపోతాయి, మొద్దు వారిపోయినాయి, పోసుకుంటలేవు.